హలో అండి. ఈరోజు చింతచిగురు మెత్తళ్ళ కూర నేనైతే ఎలా వండుతానో చూపిస్తాను. 150 గ్రాముల వరకు మెత్తళ్ళు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి కొద్ది లైట్గా వేయించి పక్కన పెట్టుకున్నానండి. 150 గ్రాముల చింతచిగురు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక 10 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందాక మెత్తళ్ళు వేయించానండి ఈ నూనెలో. ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి. ఎండుమిర్చి తాలింపు గింజలు వేసాను, పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నామండి. కొద్దిగా పసుపు, స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. మూత పెడుతున్నాను. ఉల్లిపాయ సగం వేగాకండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ మెత్తళ్ళ కూరకు సరిపడా కారం వేస్తున్నానండి. ఇందాక కారం వేసాను కదండి, ఇప్పుడు చింతచిగురు వేస్తున్నానండి. చింతచిగురు వేసాను కదండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచుతానండి. ఇప్పుడు మెత్తళ్ళు కూడా వేస్తున్నానండి. మెత్తళ్ళు వేసాక ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసానండి. కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసానండి. ఇప్పుడు కూరకు సరిపోయేంత ఉప్పు వేస్తున్నానండి. అయిపోయిందండి మెత్తళ్ళు చింతచిగురు కూర. నేనైతే ఇలా వండుతానండి.